యేసయ్య దొంగ వలె రాబోతున్నాడు. ఈ మాట చెప్తే చాలా మంది మీ యేసు ప్రభు దొంగ కూడా అంటారు. దొంగ నై అనలేదండి, దొంగ వలె. దొంగ నై వస్తానని అంటలా. దొంగ నై అంటే దొంగోడు దోచుకోవడానికి వస్తాడు. దొంగ వలె అంటే దొంగ చెప్పి రాడు. నేను వస్తున్నానని చెప్పి వస్తాడా? ఆ మాట చెప్పి వస్తే మిలిటరీ అంతా దిగి ఉంటుంది మన ఇంటి చుట్టూ. అలానోడు ఫోన్ చేశాడండి, ఈ రాత్రి నీకు దొంగతనం చేయడానికి వస్తున్నానని ఒక లెటర్ పంపించాడండి, మెసేజ్ పెట్టాడండి అని స్టేషన్లో చెప్తే మొత్తం సిబ్బంది అంతా ఇక్కడే ఉంటుంది. అందుకని యేసయ్య కూడా దొంగ వలె అంటే అర్ధరాత్రి వస్తాడు, తెల్లవారుజామున వస్తాడు, ఎప్పుడు వస్తాడు మనకి తెలియదు. కాబట్టి మొదట దేవుని రాజ్యమునకు నువ్వు అర్హుడువా కాదా అని ఈ యొక్క 2025 సంవత్సరంలో నిన్ను నీవు చెక్ చేసుకో. ఏ విషయంలో నీకు తెలుసు, నీ అంతరాత్మకు తెలుసు. ఎలుకలు ఎంతమంది తెలుసా అండి? ఎలుకలు తెలుసా మీకు? ఎలుక తోక ఎలా ఉంటుంది? సన్నగా ఉండదు, లావుగా స్టార్ట్ అవుతుంది, సన్నగా ఎండ్ అయిపోద్ది. 2024లో లావుగా స్టార్ట్ అయ్యావు, 25 ఎంట్రన్స్కి వచ్చేసరికి అలా సన్నబడిపోయింది భక్తి జీవితం, వీక్ అయిపోతున్నావు. ఎలుక తోకలాగా ఉండకూడదు, మనం బలవంతులుగా ఉండాలి ఆత్మీయ జీవితంలో. స్తోత్రం చెప్దాం అందరూ. హల్లెలూయా.